జై భవాని, నేను మీ సురేంద్ర అండి. నేను ఒకటి చెప్తానండి. జనసేన పార్టీకి, టీడీపీ పార్టీకి జనసేన పార్టీకి మైనస్ ఏంటి, టీడీపీ పార్టీకి ప్లస్ ఏంటి? టీడీపీ పార్టీకి చాలా ప్లస్లు ఉన్నాయి, 99% ప్లస్లు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు కార్యకర్తలని చాలా హుందాతనంగా చూసుకుంటారు, కార్యకర్తల్ని చాలా మంచిగా చూసుకుంటారు. నాయకుల్ని కూడా కొత్త నాయకుల్ని తీసుకుని వస్తారు. కొత్త నాయకుడు డెవలప్ అవుతుంటే ఆ నాయకుడిని పైకి లేపుతారు. ఆ పార్టీలో మెయిన్ ఉంది కొత్త నాయకత్వాన్ని తీసుకురావడంలో. ఆ పార్టీలో ప్లస్, అది మెయిన్ ప్లస్. కార్యకర్తల నుంచి ఒక నాయకుని తీసుకొని వెళ్ళి ఎమ్మెల్యే స్థాయి, మంత్రి స్థాయికి తీసుకుని వెళ్తున్నారు వాళ్ళు. ఆ విషయంలో మటుకు టీడీపీ పార్టీ ఎప్పుడు పై స్థాయిలోనే ఉంటుంది. అదే వాళ్ళకి ప్లస్ అనమాట. ఈరోజు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నారు, ఎప్పుడు మీరే వస్తుంటారు, కొత్త నాయకులను తీసుకురండి, నాకు పరిచయం చేయండి అని. కాబట్టి ఎప్పటికీ జనసేన పార్టీ ఆ పరిస్థితులు లేవు. పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చిన వాళ్ళే 10 సార్లు వస్తున్నారు తప్పితే మటుకి కొత్త వాళ్ళకి అవకాశం అనేది తీసుకురావడం లేదు. అక్కడ నాయకత్వం కింద ఉండే నాయకత్వం కనీసం కొత్త వాళ్ళని తీసుకుని వెళ్ళి అక్కడికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి పరిచయం చేద్దాం అనేది ఏ కోసానా లేదు. ఇప్పుడు కాదు, ఇది ఒక 5 సంవత్సరాల నుంచే పవన్ కళ్యాణ్ గారు అన్నమాట. కానీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరే తీసుకుని వెళ్ళే బాధ్యుడు అనేది ఒక్కడూ లేడు. కొత్త నాయకుల్ని తీసుకుని వెళ్ళే నాయకత్వ లక్షణాలు ఉండేవాడు అక్కడ లేడు. అందువల్ల ఈరోజు క్యాడర్ సఫర్ అవుతుంది, కొత్త నాయకులు సఫర్ అవుతున్నారు. వాళ్ళు రావాలా వద్దా అనేది, పవన్ కళ్యాణ్ గారి కోసం నిలబడాలనేది వాళ్ళకి ఉంది. కానీ వాళ్ళని వీళ్ళు పుష్ చేయడంలా. వీళ్ళు వస్తే వాళ్ళకి ఇబ్బంది అవుతుందని భయంతో వాళ్ళు అక్కడే ఆగిపోతున్నారు. పవన్ కళ్యాణ్ దగ్గరికి వీళ్ళే తిరుగుతున్నారు తప్పితే మటుకి కొత్త నాయకుల్ని ఏ కోసానో తీసుకురావడంలో. ఇది జనసేన పార్టీకి చాలా 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 పెద్ద మైనస్ అన్నమాట. ఇది ఒకసారి పార్టీ ముఖ్య నాయకులు కూడా ఒకసారి ఆలోచించి ఇది పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఇలాంటి ఇష్యూస్ తీసుకొని వెళ్ళండి, కొత్త నాయకులను తీసుకొని వెళ్ళండి. అప్పుడు పార్టీ ఎందుకు డెవలప్మెంట్ అవుతుందో చూసుకుందాం ఒకసారి. పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు కదా, ఎప్పుడు మీరే వస్తారు, కొత్త నాయకుల్ని తీసుకురండి అంటే ఆయన ఆలోచనని మీరు అసలు ముందుకు తీసుకుని వెళ్ళడం లేదు కదా. ఆ పార్టీ ఆఫీస్ దగ్గర కనీసం కొత్త నాయకుల్ని మీరు తీసుకుని వెళ్ళడం లేదు కదా. పవన్ కళ్యాణ్ గారు చెప్తూనే ఉన్నారు, మీరు దాన్ని అసలు ఎక్కడ స్పందిస్తున్నారండి బాబు? ఇంకెన్ని రోజులు? ఇంకా మీకు ఈ నెక్స్ట్ వాడికి కళ్యాణ్ గారికి ఇదే మాట చెప్పండి. ఈ కొంతమంది నాయకులు వెళ్తారు కదా, మీరు ఏమన్నా సభలకు వెళ్ళినప్పుడు మాట్లాడండి ఒకసారి కుదిరితే కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి. మీరేమో కొత్త నాయకుల్ని తీసుకురమ్మంటారు సార్, కనీసం ఎవరిని ఇక్కడ కూడా రానియడం లేదు అని చెప్పండి. కళ్యాణ్ గారికి కూడా అర్థమవుతుంది కదా, తెలుస్తుంది కదా నిజమే ఏంటో, ఆ పరిస్థితులు ఏంటో అర్థమవుతుంది కదా. ఒకసారి ఆలోచించి ముందుకి వెళ్తే బాగుంటుంది. టీడీపీకి జనసేన పార్టీకి ఏంటి మైనస్ అంటే ఇదే మైనస్. నేనైతే ఇదే చూస్తున్నా. మరి మెయిన్ మైనస్ అంటే ఇదేనబ్బా నాకు తెలిసి. కొత్త నాయకుల్ని తీసుకుని వెళ్ళాల, జనసేన పార్టీ జనసేన అధ్యక్షుల వారి దగ్గరికి కొత్త నాయకుల్ని తీసుకుని వెళ్ళడం లేదు. పెద్ద మైనస్ జనసేన పార్టీకి ఇదే. మరి ఇది ఆలోచిస్తారో ఆలోచించరో ఇంకా మీ ఇష్టం.